ఎందుకంటే ఇది భారతదేశ చరిత్రలోనే అత్యంత దయనీయమైన క్రూరమైన చర్య ఇది. కాబట్టి దీంట్లో బెయిల్ కూడా అంత తొందరగా ఏం రాదు. కాకపోతే ఏంటంటే అందరికీ ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు ఏంటంటే భారతదేశంలో చట్టాలన్నిటి మీద చాలామందికి అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మహిళల సంరక్షణ కోసం చాలా చట్టాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళని ఎంపవర్మెంట్ కోసం కావచ్చు, వాళ్ళ సేఫ్టీ కావచ్చు. ఇప్పుడు ప్రాక్టికల్గా వస్తే ఏంటంటే మనకు డొమెస్టిక్ వైలెన్స్ అనే ఒక చట్టం ఉంది. ఆ చట్టం మీద ఎవ్వరికి కూడా చదువుకున్న వ్యక్తులకు కానీ చదువురాని వ్యక్తులకు కానీ మహిళలకు నాకు తెలిసి ఒక 60% ఆఫ్ ద పీపుల్ డస్ నాట్ నో దట్ యాక్ట్. ఓకే వాళ్ళకి అది ఎక్కడ ఉంటుంది, దాని మెకానిజం ఏంది, ఇంట్లో ఎవరైనా ఇబ్బంది పెడితే ఒక ఇంట్లో ఉన్న ఆడపిల్లల కోసం రక్షణ కోసం పెట్టిన చట్టం అది. అంటే ఇంట్లో ఇతర కుటుంబ సభ్యుల ద్వారా మనకి ఏమైనా ఇబ్బంది ఎదురైతే దానిపైన మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. సో దాని మీద కూడా దాని మెకానిజం మీద కూడా ఎవరికి అవగాహన లేదు. కనీసం ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి, దాని నుంచి ప్రయోజనాలు ఎట్లా పొందాలని. అట్లనే ఇప్పుడు మనకు సెక్సువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అని ఉమెన్స్ కోసం సపరేట్ చట్టం ఉంది. ఓకే ఇప్పుడు ఆ చట్టం మీద నేను కొన్ని సందర్భాలలో పెద్ద పెద్ద కంపెనీలు అంటే మల్టీనేషనల్ కంపెనీలకు సెమినార్లకు కానీ లేకపోతే మనం ఎడ్యుకేషన్ కానీ పోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ చట్టం ఉన్న విషయం కూడా తెలియదు చాలా మంది. అవును మీరు అన్నట్టు అవగాహన అనేది కూడా లేకుండా 97లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. 2005లో తెచ్చారు ఆ చట్టాన్ని. సో ప్రొటెక్షన్ ఫ్రమ్ సెక్షువల్ హెరాస్మెంట్ 2013లో వచ్చింది. 2005 డొమెస్టిక్ వైలెన్స్ 2013లో వచ్చింది. 13లో వచ్చింది చెప్తున్నా. ఎందుకంటే అటు డ్రాఫ్ట్ లో కూడా మేము ఉన్నాం. ఈ దేశంలో 18 ఏళ్ళు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నా ఇవాళ మాట్లాడుతున్న ఏ రాజకీయ నాయకులు అన్ని చట్టాలు రాలేదు. రేప్ లాస్ వచ్చినాయంటే మన హైదరాబాద్లో రమీజాబీ కస్టోడియల్ రేప్, తర్వాత మధుర, గుంటాబెన్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఈ 3 రేప్ కేసెస్ తర్వాత భారతదేశ మహిళా ఉద్యమాలు రేప్ లాస్ని అమెండ్మెంట్ కోసం పెద్ద పోరాటం చేస్తే రేప్ లాస్ వచ్చినాయి. డివి యాక్ట్, ఇందిరా జైసింగ్ కావచ్చు, పోస్ట్ బీజింగ్ కాన్ఫరెన్స్గా మహిళలపై డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఈ సెక్షువల్ హెరాస్మెంట్ 2 ఒకేసారి బీజింగ్ డిక్లరేషన్లో ఉన్నాయి. నేను కూడా ఉన్నా అందులో. దాని తర్వాత పోస్ట్ బీజింగ్ చట్టాలు, ఒకటి ఉమెన్ రిజర్వేషన్, ఒకటి సెక్షువల్ హెరాస్మెంట్, ఒకటి డొమెస్టిక్ వైలెన్స్. ఈ 3 డ్రాఫ్ట్లు 96లోనే అయిపోయినాయి. 96లో ఉమెన్ రిజర్వేషన్ పెట్టారు, 97 నుంచి ఇవి అయిపోయినాయి. బట్ ఎన్డీఏ గవర్నమెంట్ బుట్ట దాఖలు చేస్తే మళ్ళీ యూపీఏ గవర్నమెంట్ వచ్చాక 2004లో డివి యాక్ట్ ముందు కదిలి 2005లో అడాప్ట్ అయ్యి 2006 నుంచి ఇంప్లిమెంట్ అయింది. బట్ సెక్షువల్ హెరాస్మెంట్కి వచ్చి 2013 నిర్భయ చట్టం. ఈ చట్టం జస్ట్ 1 నెల 2 నెలల తేడాతో నిర్భయ ఇన్సిడెంట్ జరిగాక వచ్చినాయి. వీటి మీద ఎక్కడ చర్చ ఉండదు. వీటి ఇంప్లిమెంటేషన్ కానీ వాటి మెకానిజమ్స్ కానీ ఎవరికి పట్టదు. యాక్ట్ అనేది ఎంత ఫైట్ చేసామో ఆ డ్రాఫ్ట్స్లో మేము. అంటే ప్రధానంగా ఇంకో ప్రాబ్లం ఏంటంటే మన భారతదేశంలో ప్రధానంగా బీయింగ్ అడ్వకేట్ నేను గుర్తించేది ఏంటి అంటే ఒక సంఘటన జరిగినప్పుడు దాని కవరేజ్ కానీ దాని విస్తృతమైన చర్చలు కానీ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ బెంగాల్ లాంటి ఇప్పుడు సంఘటన అనేది దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడొక్క జరుగుతూనే ఉంది. ప్రతిరోజు జరుగుతున్నది, ప్రతిరోజు. కానీ ఎప్పుడో మనకు సంవత్సరానికి ఒకటో సంవత్సరానికి 2 ఇట్లాంటి సెన్సేషన్లు చేస్తున్నారు. కానీ ఈ ప్రతిరోజు జరిగే సంఘటనలలో నాకు తెలిసి ప్రతిరోజు భారతదేశంలో ప్రతి కోర్టులో, సెషన్స్ కోర్టులో ఎవరికొకరు శిక్ష వేస్తూనే ఉంటారు. మీరు ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని సెన్సేషన్లు చేస్తున్నారు, లేకపోతే మనం పోరాటాలు చేస్తున్నాం. కానీ శిక్ష పడ్డప్పుడు మాత్రం దాన్ని ఎక్కడో ఒక పేపర్లో, అసలు చాలా పేపర్లు కవరేజ్ అయ్యేవారు. ఇంప్లిమెంటేషన్ పార్ట్ మీద ఎవరు లేదు. అంటే ఇంప్లిమెంటేషన్ లేకపోవడం వల్లే ఇలా జరుగుతుందని కూడా అనుకోవచ్చు. డెఫినెట్లీ చెప్తున్నా కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మీరు ఎప్పుడైనా శిక్షలు పడ్డప్పుడు మీరు ఎందుకు జనాలకు ఈ వ్యక్తికి శిక్ష పడ్డదని చెప్పేసి ఎందుకు ప్రచారం చేయాలని అడుగుతున్నా నేను. ప్రజలలో భయం ఎందుకు తగ్గిపోతున్నది? ఒక వ్యవస్థ మీద ఏం చేసినా ఏం కాదనేది ఎందుకు ఒక మనిషిలో డెవలప్ అవుతున్నది అంటే ఏంటంటే జరిగే పరిమాణాలు ఏవి ప్రజలకు తెలియదు. ఓహో ఈ తప్పు చేస్తే నాకు శిక్ష పడుతుంది, ఓహో ఈ తప్పు నేను చేయకూడదు అనే ఆలోచన మనకి రావాలి అంటే శిక్ష పడ్డ ప్రతి కేసుని మీరు దాన్ని కంపల్సరీ మీడియా ముఖంగా కానీ ప్రజలకు కానీ తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ప్రజలకు ఉంది, మీడియాకు కూడా ఉంది. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా ఏంటంటే మనకు జనరల్గా చట్టానికి వచ్చారికి ఏంటంటే ఎవరైనా కూడా ఏంటంటే ఇప్పుడు క్రైమ్ చేస్తే ఎప్పుడో 10 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో లేకపోతే నేను ముసలిని అయిన తర్వాత పడుతుంది అంటున్నారు. కానీ మనకు ఏదైతే ఎగైనిస్ట్ మహిళల మీద పడే శిక్షలకు సంబంధించి ఎక్కడ కూడా ఇంతేందుకు హైదరాబాద్లో రోజుకి ఏదో ఒక పూట మీరు పొద్దుల పేపర్లు చదవండి, చిన్నపిల్లల మీద అగత్యాలు ఉంటాయి.
అంటే ఆ ఇన్సిడెంట్ లేని పేపర్ కానీ న్యూస్ కానీ మాత్రం మరి శిక్షలు పడ్డప్పుడు వేస్తాం లేరు, అది నేను చెప్పేది. మెయిన్ గా శిక్షలు ఇప్పుడు పడినప్పుడు కూడా వేస్తే నేను భయం. వాదించిన కేసులలో శిక్షలు నీ- తక్కువే. ఆ పడిన శిక్షల గురించి చూడు మళ్ళీ చర్చ అసలు ఉంది. చర్చ కార్యక్రమం లేదు ఇక్కడ. కానీ ఒక విషయం నేను వాదించిన కేసులే ఒక్కొక్క దగ్గర యావజ్జీవ కారశిక్ష పడి కూడా ఏ పేపర్ రాదు అది. హ్మ్. ఆ వ్యక్తి వెళ్ళాడు అనేది మనకు ప్రజలలోకి విస్తృతంగా వెళ్ళగలిగితే కదా ప్రజల్లో మార్పు వచ్చేది. ఇప్పుడు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే యూరోపియన్ కంట్రీస్లో, స్కాండినేవియన్ కంట్రీస్లో మరణశిక్షలు లేవు. బట్ అక్కడ ఉన్న ఈక్వాలిటీ కాన్సెప్ట్ నార్వే, డెన్మార్క్, స్వీడన్ ఆ దేశాల్లో బాగా వెళ్ళింది ప్రజల్లో. ఎవడు ఎవడిని ముట్టుకుని హింసించాడు. కాబట్టి అక్కడ జీరో రేట్లు. అక్కడ చిన్న పిల్లలకి మనం అన్నం చేతున్న అన్నం తినిపించడం నేరం అక్కడ. కాబట్టి స్కాండినేవియన్ కంట్రీస్ లో ఆల్మోస్ట్ జీరో హెరాస్మెంట్స్. జీరో. ఇక యూరోపియన్ కంట్రీస్ కి వస్తే ఇప్పుడు ఆయన అన్నాడు చూడండి, వాళ్ళు నిరంతరం ఇప్పుడు ఒక క్రైమ్ జరిగింది. నేను యుఎస్ లో ఉన్నప్పుడు ఒక క్రైమ్ చూసా. అతను ఉన్నాడు, నిలబెట్టారు వాడిని, బాధితురాల్ని చూపారు, పిల్లల్ని చూపారు, అతని గురించి చర్చిస్తారు. పోలీస్ ఏం చెప్తారంటే హీఈస్ అఫెండర్, హీ డిడ్ లైక్ దిస్ అని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పి ఈ కైండ్ ఆఫ్ ఎండ్లో ఏం చెప్తారో తెలుసా, ఈ కైండ్ ఆఫ్ ఎఫెన్స్ ఈజ్ నాట్ అలౌడ్, ఇది చట్ట విరుద్ధము, చట్టరీత్యా నేరము, ఈ నేరం ఎవరు చెప్పినా వాళ్ళు తప్పించుకోలేరు. ఈ విధంగా సివిల్ సొసైటీని అడ్రస్ చేస్తారు పోలీస్. మన దగ్గర అసలు అదేముంది, వాళ్ళు ఒక ఏరియాలో సెక్షువల్ అఫెండర్ ఉంటే ఈ ఏరియాలో వీడు ఉన్నాడు కమ్యూనిటీ అవేర్నెస్ ఇస్తారు, నైబర్హుడ్ లో డిస్ప్లే చేస్తారు. నైబర్హుడ్ లో ఆ నైబర్హుడ్ లో మీరు ఇల్లు తీసుకుని వెళ్ళాలంటే ఈ ఏరియాలో ఈ అఫెండర్ ఉన్నాడు, సో అండ్ సో సెక్షువల్ అని ఇంకొక ఇప్పుడు ఈ కేసులో కూడా, ఇప్పుడు మన కలకత్తా కేసులో కూడా ఇప్పుడు నౌ ఎవ్రీబడి సేయింగ్ దట్ ఈజ్ అఫెండర్ ఆఫ్టర్ ఎట్లా ఇన్సిడెంట్. ఉద్యోగం ఇచ్చారు, ఆ సివిల్ వాలంటీర్ జాబ్ ఇస్తారా? మన దేశ పార్లమెంటులో, గత పార్లమెంటులో 35 మంది ఎంపీలు రేప్ అక్యూజ్డ్ కూర్చున్నారండి. ఎట్లా కూర్చుంటారండి? రేప్ అక్యూజ్డ్కి 63 మందికి సీట్ ఇస్తే దాంట్లో నెగ్గొచ్చి 35 మంది కూర్చున్నారు. అంటే నేను అదే చెప్తున్నాను, ఎవరికి చెప్తారు, ఏం చెప్తారు? 35 మంది ఎంపీలు ఆడ కూర్చుని రేపులు చేసి వచ్చిన వాళ్ళు, రేప్ అక్యూజ్డ్ కావచ్చు, రేప్ ఆరోపణ ఎదుర్కొనేవాడు కావచ్చు, వాడు కూర్చుంటాడండి పార్లమెంట్లో. ఎందుకు ఇస్తారు సీట్లు వాడికి? ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు రేపులు చేసినా మీ రాజకీయ జీవితం ఉంటది. అట్లనే కదా బ్రిజ్భూషణ్ అంతగనం చేసిన ఇవాళ భారతదేశానికి ప్రతిష్టాత్మకమైన మనిషిని బజార్లో గొంతు మీద బూటుకాళ్ళు ఇసి తొక్కారు కదా, కానీ బ్రిజ్భూషణ్ని పట్టుకుని తీసుకెళ్లారా? ఇవన్నీ ఏం మెసేజ్లు ఇస్తాయి? ఏ పార్టీ వాళ్ళు సొక్కమైన వాళ్ళలాగా, శుద్ధమైన వాళ్ళలాగా మాట్లాడుతున్నారు. ఈ దేశ రాజకీయ పార్టీలకు ఆ చిత్తశుద్ధి లేదు. ఇది మీరు చెప్తున్నది ఎలా ఉందంటే దొంగతనం చేసిన తర్వాత దొంగతనం చేయకూడదు అని చెప్పేలాగా ఉందన్నమాట. ఆ చెప్పడం కూడా చక్కగా చెప్పట్లేదని కదా, అది కూడా చక్కగా చెప్పట్లేదు, అది కూడా చక్కగా ఏడుస్తలేరు. ఎందుకంటే చట్టాలు ఇట్లున్నాయి. నేనేం చెప్తున్నా, ప్రపంచంలో మన దేశంలోనే తీసుకో, మన రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం తీసుకోండి, మేము చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం. ఒక ఘటన జరగంగానే ముఖ్యమంత్రి ప్రకటించేవాడు, నేరస్తులు దోషులు ఎవరైనా ఉపేక్షించేది లేదు, బాధితురాలకు అండగా ఉంటామని. ఇప్పుడున్న పాలకులు ఎవరైనా ఇస్తున్నారా? ఎన్టీ రామారావు, చంద్రబాబు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమెల్లి, చెన్నారెడ్డి, ఇంతమంది ప్రభుత్వాల హయాంలో మేము పనిచేస్తాం. ఘటన జరిగితే మమ్మల్ని పిలిపించి మాట్లాడిన పాలకుల్ని చూసాం. కానీ వాళ్ళ సెన్సిబిలిటీ లేదు, సెన్సిటివిటీ లేదు. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ పెరుగుతుంది, ఇంక్రీజ్ జరుగుతుంది. నో వన్ ఇస్ బాదర్డ్. అసలు ఒక పక్కన పోర్న్ కల్చర్, ఒక పక్కన మా సాంస్కృతికమైన దిగజారుడుతనం, ఆల్రెడీ మన బుర్రలో ఉన్న చెత్త, ఆడపిల్లల్ని లైంగిక వస్తువులుగా చూడడం, అమ్మాయిల్ని, మహిళల్ని, ముసలోళ్ళని, పిల్లల్ని సెక్షువల్ ఆబ్జెక్ట్స్గా చూడడం, ఇది మన మైండ్ ప్రాబ్లం. కాబట్టి ఆయన చెప్పిన బిహేవియరు ఈ సర్కమ్స్టాన్సెస్కి, ఈ పరిసరాలకి, లేదా ఇక్కడున్న సాంస్కృతికమైన ఆలోచన విధానానికి తోడైతే జరిగేది ఇది. అండ్ డాక్టర్ మీరు చెప్పండి ఏంటంటే, సో ఆ అమ్మాయికి అయితే 40 నిమిషాలు ప్రత్యక్ష నరకం అనేది చూపించారు. అండ్ అది కాకుండా తన కాలైతే నియర్లీ 90 degrees విరిచేసి మరి అంత ఘోరంగా అమానుషంగా మరి సంజయ్ రాయ్ ఇలా చేశాడు అని చెప్పేసి మరి వస్తూ ఉంది. సో ఇలా చేయడం వెనక సో అసలు మెయిన్ మోటో ఏమై ఉంటుంది అంటే, అది కాకుండా ఇందాక సంజయ్ గారు కూడా చెప్పారు అండ్ మనం కూడా చూసాం అనమాట. సో ఒక డాక్టర్
సో పోస్ట్ మార్టం చేసిన డాక్టరే గోస్వామి అని చెప్పేసి ఆయన బయటకు వచ్చి 151 గ్రామ్స్ మిల్లీగ్రామ్స్ యొక్క సిరం అనేది దొరికింది అని చెప్పేసి అని అన్నారు. ఇస్ ఇట్ పాసిబుల్? సెమెన్ దొరకడం అది ఒక పర్సన్ వల్ల పాసిబుల్ అవుతుందంటారా? లిక్విడ్ అని. మనకు కంప్లీట్గా ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే బయటికి రాలేదు. ఈ పోస్ట్ మార్టం చెప్పిన వాళ్ళు ఎవరంటే మీడియాలో పిక్చర్స్ చూసి అవి చూసి చెప్పిన వాళ్ళు తప్పితే యాక్చువల్గా అసలు పోస్ట్ మార్టం అనేది బయటికి రాలేదు. సో అది వస్తే కానీ మనము చెప్పలేమన్నమాట. సో అది పెద్ద కష్టమే కాదు. సో డిఎన్ఏ అనాలిసిస్ ప్రైమరీ రిపోర్ట్ 3 days కి వస్తుంది. జనరల్గా అంటే అది అప్రాక్సిమేట్ ఇప్పటి వరకు జరిగి నియర్లీ పోస్ట్మార్టం చేసినప్పుడు ఓరల్ రిపోర్ట్ ఇస్తారు. ప్రైమరీ ఓరల్ రిపోర్ట్ ఇస్తారు. ఫారెన్సిక్ ఇట్ విల్ టేక్ 15 to 20. ఓరల్ రిపోర్ట్ మనకు ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఇస్తారు. పోస్ట్మార్టం చేసినప్పుడు ఓరల్ రిపోర్ట్ కాజ్ ఆఫ్ డెత్ కానీ కనిపిస్తూనే ఉంది. అంటే దాంతోపాటు కూడా ఏంటంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రోజే అంటే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ ఉందో దానికి పక్కనే రెనోవేషన్ చేయడం అనేది కూడా జరిగింది. అంటే అక్కడ ఉన్న సాక్ష్యాలను కూడా చెరిపేయడానికి కూడా ఒక పాసిబిలిటీ అనేది ఉండొచ్చు కదా. అవును. దాన్ని ఏమంటున్నారంటే మేము రెస్ట్ రూములు లేవు అన్నారు, ఆడపిల్లలు పోయి సెమినారాల్లో పడుకున్నారు, అందుకే జరిగింది అంటున్నారు. అంటే అందుకోసం కట్టామంటున్నారు. అంతేనా? ముందు నువ్వు నేరాన్ని ఆధారాన్ని కలెక్ట్ చేసి ఇవ్వడం, ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయడం ముఖ్యమైన విషయం. అప్పటికప్పుడు అప్పటి వరకు పట్టించుకొని రూమ్ల కన్స్ట్రక్షన్ అప్పుడే కట్టాలనా? వీళ్ళు పోయి అక్కడ సామాన్యులు పేషెంట్స్ ఉంటారండి, యాజిటేటర్స్. ఆ మూకదాడి కూడా కరెక్ట్ కాదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద మూకదాడి ఏ కార్పొరేట్ హాస్పిటల్ మీద జరుగుతుందా అండి? అంటే ప్రజలు ఉన్మాదులా, వాళ్ళని నడిపించే వాళ్ళు ఉన్మాదులా అంటే ఖచ్చితంగా మోటివ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు ఎప్పుడు కూడా. మీరు ఉస్మానియా గాంధీ నీలోఫర్ తీసుకోండి, ఎందుకు జరుగుతాయండి మూకదాడులు? ఇంతకన్నా ఎక్కువ ప్రాణాలు పోతాయి కార్పొరేట్ హాస్పిటళ్లలో. పేద ప్రజల చేతులు పట్టుకునే డాక్టర్లు వీళ్ళే. పేద ప్రజలకు వైద్యం జరిగేదే ప్రభుత్వ హాస్పిటల్స్. కానీ మీడియా కూడా అక్కడ అంతా చచ్చిపోతారు, అక్కడికి వెళ్తే చచ్చిపోతారంటే ఆ ఇన్సిడెంట్స్ని ఫోకస్ చేసినట్టుగా కార్పొరేట్ హాస్పిటల్స్ ఇన్సిడెంట్స్ని ఫోకస్ చేయరు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అక్కడ కూడా మూగదాడి వెనక ఏదో ఉంది. ఆ మూగదాడి అంత ఇన్సిడెంట్గా ఎట్లా జరుగుతుందండి? ఇన్సిడెంట్ గా జరుగుతుంది మూకదాడి. పేషెంట్లు అల్లాడిపోయారు, డాక్టర్లు తమ కొలీకి జరిగిన అన్యాయానికే మాట్లాడతారా, తమ మీద జరిగిన దాడిని ఎదుర్కొంటారా? ఈ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? ఇవన్నీ కూడా ఆలోచించాలి, చర్చించాలి. బేసిక్గా అసలు ఫారెన్సిక్ రిపోర్ట్ ప్రకారము సో ఎంతమంది ఉన్నారు అనేది కనుక్కోవడం పెద్ద విషయమే కాదు, చాలా ఈజీ. సో అంత టెక్నాలజీ ఉంది మన దగ్గర. సెమెన్ అనాలిసిస్ ఉంది, డిఎన్ఏ అనాలిసిస్ ఉంది, అంతవరకు అవసరం లేదు. అక్కడ దొరికిన హెయిర్ స్ట్రాండ్స్ని బట్టి కూడా మనము డిఎన్ఏ అనాలిసిస్ చేయొచ్చు. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీ యూజ్ చేసి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇన్వాల్వ్ అయినారు అని కనుక్కోవడం అది పెద్ద విషయమే కాదు. కరెక్ట్. కాకపోతే ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఇప్పటికీ దాని గురించి ప్రాపర్గా బయటికి ఒక్క ఇన్సిడెంట్ అనేది ఏంటంటే ఒక్క విషయం అనేది కూడా బయటికి రానియట్లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది సార్? అంటే దీని వెనకల ఏదో పెద్ద కుట్ర ఉందనే మనం భావించవచ్చు అంటారా? ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏంటంటే ప్రభుత్వాలకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమన్నా ఉండొచ్చు, మనం ఖచ్చితంగా ఏం చెప్పలేము. ఎందుకంటే అంత పెద్ద రాష్ట్రము, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లేడీ ఉన్న, డైనమిక్ లేడీ అంటారు జనరల్ ఇండియాలో ఆమెని, అంత పెద్ద డైనమిక్ లేడీ ఉన్న ఒక రాష్ట్రంలో, అంత పెద్ద కలకత్తా సిటీ, అంత ఫేమస్ సిటీలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అత్యంత దారుణంగా చంపడం అనేది, అది కూడా రేప్ చేసి చంపడం అనేది, దానిపైన గవర్నమెంట్కు మచ్చ వచ్చే అవకాశం ఉంటుంది, శాంతి భద్రతల మీద ఎఫెక్ట్ పడుతుంది, ఇన్వెస్ట్మెంట్ల మీద ఎఫెక్ట్ పడుతుంది. దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్. సో వాటి నుంచి కప్పిపుచ్చుకోవడానికి ఏమన్నా ప్రభుత్వ పెద్దలు చేసి ఉండొచ్చు. అట్లా ఇప్పుడు సామాన్య వ్యక్తికి అది హెరిటేజ్ హాస్పిటల్ దాని పేరు అన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని వాళ్ళు ఏమన్నా చేసి ఉండే అవకాశాలు ఉంటాయి జనరల్గా. అంటే ఇక్కడ ఒకటండి, అతను ఆ రాయ్ మీద వేసుకుంటున్నాడు అంటే అతను చూడండి బిందాస్గా నేనే చేసిన సంపుతారా, ఏం చేస్తారో చేయండి అని. అతను మానసిక స్థితి అనేది కూడా చూస్తే ఒక వ్యక్తి చేయడానికి అవకాశం ఉందా ఇది పరిశీలించాలి. ఆ మల్టిపుల్, అతను బాక్సర్ అట, అన్ని ఎట్లా చెప్పేస్తున్నారంటే అటు బాక్సరు కాబట్టి కొట్టేసిండు, అతను మగోడు కాబట్టి చేసేసిండు అంటే ఇది కాదండి. ఎందుకంటే డాక్టర్లు కూడా అంగీకరించలేని విషయం. ఇప్పుడు వరకు ఉన్న ఆధారాల మేరకి జరుగుతున్న మెడికల్ అనాలిసిస్లో చాలా అంశాలు అక్కడ రేజ్ అయినాయి. వాటిని అడ్రస్ చేసే విధానంగా ఉండాలి ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ. అట్లా లేరు అక్కడ. ఎంతసేపు కప్పిపుచ్చడానికి కన్విన్స్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది కదా, అది అనుమానాస్పదంగా ఉంది. వీడు వచ్చి నేనే 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 అని ఎట్లా చెప్తాడు? అదేదో ఘనకార్యమైనట్టు.
అవును. సిగ్గుపడడం చేత అవద్దా మనుషులకి? అంత సిగ్గు తప్పిన వాళ్ళని ఆడ పెడతారా? అంతకన్నా వాడు వెకిలిగా మాట్లాడుకుంటూ పోయాడు ప్రిన్సిపల్. యా మధ్యలో ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అంటే ఆ ప్రిన్సిపల్ చుట్టూ ఒక లాబీ ఉంది. ఆ లాబీలో ఉన్న వ్యక్తులు ఆల్రెడీ చాలా ఇన్సెన్సిటివ్ యాటిట్యూడ్స్తో వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, వయలేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ రైట్స్, వయలేషన్ ఆఫ్ ద కొలీగ్స్, డాక్టర్స్ రైట్స్లో వాళ్ళు పేరు పొందారు ఇప్పటికే. కాబట్టి ఆ లాబీ సంగతి ఏంటి? ఈ అమ్మాయి చేసిన ఛాలెంజెస్ కానీ, ఫైట్ కానీ, ఆమె కొన్ని విషయాల మీద రిపోర్ట్ పంపింది, ఇంకా ఆధారం దొరక నేను కూడా గట్టిగా మాట్లాడలేదు. వింటున్నది ఏంటంటే అక్కడ అవయవ మార్పిడిలో ఏదో అవకతవకలు జరిగితే ఆ అమ్మాయి ఏదో రాసింది రిపోర్ట్ ఎవరికో అని ఒకటి వినపడుతోంది. అదైతే నాకు ఇంకా మిగతా అన్ని అంటే కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి మ్యామ్. ఏంటంటే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ అంటే అటు సైడ్ నుంచి ఆ యాంగిల్ అనేది కూడా తీసుకుంటే ఏంటంటే ఒకటి మెడికల్ మాఫియా దానికి సంబంధించి, దాంతోపాటు ఆ కాలేజ్లో సో డ్రగ్స్ దానికి సంబంధించి కూడా జరుగుతుంది అని ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనీ తీసుకొని ఆ స్టూడెంట్స్ని పాస్ చేసే అని చెప్పేసి ఒక కరప్టెడ్ ప్రిన్సిపల్ అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఆరోపణలు అనేది చేస్తూ ఉన్నారు. సో ఇన్ని వస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక అనుమానం అనేది రైస్ అయినట్టే కదా. సో ఫింగర్స్ అనేది కూడా అటు సైడ్ వెళ్ళిపోయినట్టే. డెఫినెట్లీ అది